హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్స్ ఇంగ్లీష్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్. మనము ఇంగ్లీష్ మెథడాలజీలో ప్రీవియస్ క్లాస్లో మనం బైలింగ్వల్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో దాని సంబంధించినటువంటి వీడియో నేను పైన ఇన్ఫర్మేషన్ కార్డులో ఇస్తాను. సో ఎవరైనా మిస్ అయితే కనుక ఆ వీడియోని చూడండి. మనం మెథడాలజీకి సంబంధించి ఈ సిరీస్ చేస్తూ వస్తూ ఉన్నాము. సో అందులో భాగంగా ఈరోజు రీడింగ్ మెథడ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ రీడింగ్ మెథడ్ అనేదాన్ని అక్కడ మనకు కనిపిస్తున్నారు కదా సైంటిస్ట్. సో వెస్ట్ మెథడ్ అని కూడా అంటారు, న్యూ మెథడ్ అని కూడా అంటారు. సో ఈరోజు ఈ మెథడ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డాక్టర్ వెస్ట్స్ న్యూ మెథడ్. దీనికి ఇంకా ఏమేం పేర్లు కూడా ఉన్నాయంటే డాక్టర్ వెస్ట్స్ న్యూ మెథడ్ అని కూడా అంటారు. ఎందుకంటే దాన్ని ఆయనే సృష్టించారు కాబట్టి ఆ మెథడ్ని. దీనికి ఇంకొక పేరు కూడా ఏంటంటే టెక్స్ట్ బుక్ మెథడ్. సో ఇది టెక్స్ట్ బుక్ మెథడ్ అన్నా అదే, రీడింగ్ మెథడ్ అన్నా అదే, డాక్టర్ వెస్ట్స్ న్యూ మెథడ్ అన్నా కూడా అదే. దిస్ మెథడ్ ఫోకసెస్ ఆన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ నీడ్స్ ఆఫ్ ఇండియా. సో చాలా క్లియర్గా ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క నీడ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ మెథడ్ని తయారు చేశారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే డాక్టర్ మైకేల్ ఫిలిప్ వెస్ట్, ద ఫార్మర్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కాలేజ్ ఢాకా. సో ఢాకాలో అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ క్యాపిటల్గా ఉంది. సో ఈ ఢాకాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కాలేజ్ అనేదానికి డాక్టర్ మైకేల్ ఫిలిప్ వెస్ట్ గారు డైరెక్టర్గా పనిచేశారు, అదేవిధంగా ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు. సో ఎప్పుడు అని అంటే మనకి స్వతంత్రం రాకముందు సంగతి అన్నమాట. సో ఆయన ప్రొఫౌండర్ ఆఫ్ దిస్ మెథడ్, ఈ మెథడ్ని ఆయన కనుగొన్నారు. సో ఆయన యొక్క డెసిగ్నేషన్ ఏంది అని అంటే డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్. దేనికి అని అంటే ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కాలేజ్ ఎక్కడ ఉంది అని అంటే అది ఢాకా. సో ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది, ఢాకాలో ఉంది. సో ఈయన 2 ఫేమస్ బుక్స్ కూడా రాయటం జరిగింది. ఏంటంటే ఆ బుక్స్, ఒకటి బైలింగ్వలిజం, రెండవది వచ్చేసి లెర్నింగ్ టు స్పీక్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. సో లెర్నింగ్ టు స్పీక్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ అనే ఒక బుక్, అదేవిధంగా బైలింగ్వలిజం అనే ఒక బుక్. ఈ 2 పుస్తకాలు కూడా ఈయన రాయటం జరిగింది. సో కాబట్టి ఈయన ఇండియాలో ఉన్నారు. ఎలా ఉన్నారనంటే ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కాలేజీకి డైరెక్టర్గా ఉన్నారు, అదేవిధంగా ప్రిన్సిపల్గా కూడా ఉన్నారు. సో అక్కడ అంటే ఆయన ఆ రోజుల్లో అబ్జర్వ్ చేసినటువంటి ఆ పరిస్థితులను బట్టి సో ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్ అవసరాలని బేస్ చేసుకునే ఈ మెథడ్ని ఆయన తయారు చేయటం జరిగిందనమాట. ఈయన ఏం చెప్తారనంటే ఎలాగూ ఇండియా అంటే మనందరికీ తెలిసిన విషయమే, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇంత పెద్ద భారతదేశంలో ఇంగ్లీష్ అనేది నేర్చుకోవటం వలన ఏమవుతుంది అని అంటే వాళ్ళు రకరకాల, ఉదాహరణకి ఢాకా అంటే అప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు బెంగాలీ మాట్లాడతారు. సో మన దగ్గరికి వచ్చేసరికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, సో ఇంకా గుజరాతీ, ఇలా రకరకాల భాషలు ఉన్నాయి. కాబట్టి ఒక ఇండియన్ స్టూడెంట్ అనేవాడు సో భారతదేశం మొత్తం వాడు తిరగగలగాలి అంటే ఎక్కడైనా కూడా వాడు ఉండగలగాలి అంటే వాడు నేర్చుకోవాల్సిన భాష ఏంటి అని అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అదొకటి. అండ్ ఇంకో విషయం కూడా గమనిస్తే ఆ రోజుల్లో మాట్లాడటం అనే దానికంటే కూడా ప్రయారిటీ. ఎందుకనంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నంతగా ఈ మొబిలిటీ అనేది లేదు కనుక వాళ్ళు త్రూ లెటర్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఒకరినొకళ్ళు కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. సో కాబట్టి స్టూడెంట్కి ఏం కావాలి అని అంటే చదవటం అనేది ముఖ్యంగా తెలిసి ఉండాలి. సో ఐ రిపీట్, ఏంటంటే ప్రైమరీ ఫ్యాక్టర్ ఏంటంటే రీడింగ్ అనేది ప్రైమరీ ఫ్యాక్టర్. కాబట్టి మాట్లాడటానికి భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ఆ భాషల్లో వాళ్ళు ఏం చేసుకోవచ్చు, కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి కమ్యూనికేషన్కి ఈయన ప్రామినెన్స్ ఇవ్వలేదు, కానీ దేనికి ఇచ్చారనంటే భాష చదవటానికి ప్రామినెన్స్ ఇచ్చారు. సో ఇలా చదవటం వల్ల అండ్ ఇంకా మనందరికీ తెలుసు ఇప్పటికీ కూడా మన ఎస్పెషల్లీ
ఈ మెడికల్ ఫీల్డ్లో కానీ లేకపోతే ఇంకేదన్నా ఒక సైన్స్ ఫీల్డ్లో కానీ మనకు దొరికేటటువంటి మెటీరియల్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో కాబట్టి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ కంటెంట్ని మనం చదవటం ద్వారా మన నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవచ్చు. కాబట్టి స్టూడెంట్స్ అనే వాళ్ళకి చదవటం అనేది ముఖ్యం అనేది ఈయన యొక్క సిద్ధాంతం అన్నమాట. సో దాన్ని ఆధారంగా చేసుకొని ఈయన ఈ రీడింగ్ మెథడ్ అనే దాన్ని ఈయన డిజైన్ చేయటం జరిగిందనమాట. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఇండియా యొక్క అవసరాలని బట్టి సృష్టింపబడినటువంటి మెథడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు హిమ్ ఇట్ ఈజ్ ఈజియర్ టు అక్వైర్ ద రీడింగ్ స్కిల్ దాన్ స్పీకింగ్ స్కిల్. సో కాబట్టి ఈయన ప్రకారము స్పీకింగ్ స్కిల్ కంటే కూడా రీడింగ్ స్కిల్ అనేదాన్ని చాలా త్వరగా ఎక్వైర్ చేసుకోవచ్చు. నిజమే, మనం చాలామంది ఇంగ్లీష్ బాగా చదువుతాం కానీ మాట్లాడటం దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఆ చెప్పే ఆ హైపోథిసిస్లో రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు, కానీ ఆయన ప్రకారం అకార్డింగ్ టు హిమ్ అని అంటున్నారు. సో అకార్డింగ్ టు హిమ్ రీడింగ్ స్కిల్ అనేది ఎక్వైర్ చేయటము స్పీకింగ్ స్కిల్ కన్నా కూడా సులభము అని అంటున్నాడు. సో హీ ఆర్గ్యూడ్ దట్ ద ఎబిలిటీ టు రీడ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి ఏ నాలెడ్జ్ ఎక్వైర్ చేయటం ఈజీ? రీడింగ్ స్కిల్ని ఎక్వైర్ చేయటం ఈజీ. కాబట్టి మనము ఏం చేయాలనంటే ఫ్లూయెంట్గా చదవగలిగే ఎబిలిటీని ఏం చేయాలా? నేర్పిస్తే మంచిది. కాబట్టి అదే ఇంపార్టెంట్, దేనికంటే మాట్లాడిచ్చే దానికంటే కూడా ఇంపార్టెంట్ అండి. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం నేర్చుకున్నటువంటి డైరెక్ట్ మెథడ్ ఏదైతే ఉందో సో ఆ డైరెక్ట్ మెథడ్ అనే దానికి ఇది కొంచెం ఎగెయిన్స్ట్గా ఉన్నటువంటి మెథడ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ రీడింగ్ మెథడ్లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ ఏంటియో చూస్తే మొదట రీడింగ్ చదవటం, తర్వాత రీడర్స్ విత్ సెలెక్టెడ్ వొకాబులరీ. సో సెలెక్టెడ్ వొకాబులరీ ఉంటుంది. మనం గమనించినట్లయితే ఎన్నో పదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులోనే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, 1000 పదాలు ఉన్నాయి అనుకోండి మొత్తం మీద. ఆ 1000 పదాల్లో మనకి రెగ్యులర్ కమ్యూనికేషన్కి ఉపయోగపడే పదాలు కొన్ని ఉంటాయి. అలా కాకుండా రెగ్యులర్గా మాట్లాడేది కాకుండా ఒకవేళ ఒక టెక్స్ట్ బుక్లో కానీ లేదన్నా మనం అకాడమిక్స్లో ఉపయోగకరమైనటువంటి పదాలు కొన్ని ఉంటాయి. అంటే ఆ వొకాబులరీ అనేది కమ్యూనికేటివ్ వొకాబులరీ ఒకటి ఉంటుంది. అలా కాకుండా మామూలుగా ఉండేటటువంటి అంటే మన అకాడమిక్స్లో యూజ్ అయ్యే వొకాబులరీ ఒకటి ఉంటుంది. సో కాబట్టి ఈయన ఏం చేశాడనంటే వొకాబులరీని గ్రేడ్ చేయటం జరిగిందనమాట. సో కాబట్టి అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో వొకాబులరీ అంతా వొకాబులరీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు కమ్యూనికేషన్ అనేది ప్రయారిటీ కాదు, అతనికి ఏంటి ప్రయారిటీ? రీడింగ్ అనేది ప్రయారిటీ. కాబట్టి సో కొన్ని పదాలని సెలెక్ట్ చేయటం జరిగింది. సో కాబట్టి ఏం చేయాలనంటే సెలెక్టెడ్ వొకాబులరీ, తర్వాత జుడిషియస్ యూజ్ ఆఫ్ ద మదర్ టంగ్. సో చాలా వైజ్గా చాలా జాగ్రత్తగా సందర్భాన్ని బట్టి ఏం చేయాలి? మదర్ టంగ్ని యూజ్ చేయాలి అని చెప్పి అంటాడు. సో ఈ 3 ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. రీడింగ్ అనేది మొదటి ఫీచరు, సెలెక్టెడ్ వొకాబులరీ అనేది ఒక ఫీచర్ అయితే జుడిషియస్ యూజ్ ఆఫ్ మదర్ టంగ్ అనేది ఒక ఫీచర్. ఈ 3 ఫీచర్స్ ఉన్నటువంటి మెథడ్ ఏం మెథడ్ అని అంటే రీడింగ్ మెథడ్. సో ఇక మనం చూసినట్లయితే మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఈయన ఏం చేశాడంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఎన్నో పదాలు ఉంటాయి కదా, ఆ పదాలలో నుంచి ఈయన 2280 వర్డ్స్ని ఏం చేశాడనంటే లిస్ట్ అవుట్ చేశాడు. సో కాబట్టి ఈ పదాలను ఏమంటారంటే జనరల్ సర్వీస్ లిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ అని అంటారు. సో అన్ని పదాలు ఎందుకు అవసరం లేదు కదా, మనకి యూజ్ అయ్యే పదాలు కొన్ని ఉంటాయి కదా. సో కాబట్టి ఆ విధంగా ఆయన ఏం చేయటం జరిగింది అని అంటే 2280 పదాలని ఈయన లిస్ట్ అవుట్ చేశాడు. లిస్ట్ అవుట్ చేసి ఏం చేయటం జరిగింది? వాటికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఏం పేరు పెట్టాడు అని అంటే జనరల్ సర్వీస్ లిస్ట్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఆ జనరల్ సర్వీస్ లిస్ట్లో ఉన్నటువంటి పదాలు కానీ మనం చూసినట్లయితే వాటిని 4 రకాలుగా క్లాసిఫై చేయటం జరిగింది. ఇక్కడ మొదటిది ఏంటంటే జనరల్ వర్డ్స్. సో ఈ జనరల్ వర్డ్స్లో మనం ఉపయోగించేటటువంటి రెగ్యులర్ కమ్యూనికేషన్లో ఉపయోగించేటటువంటి మామూలు పదాలు ఉంటాయి. ఉదాహరణకి ఏంటి? హ్యాపీ,
లేకపోతే గుడ్ బ్యాడ్, గుడ్ బ్యాడ్ ఇలాంటి వర్డ్స్ జనరల్ వర్డ్స్. ఆ తర్వాత ఎసెన్షియల్ వర్డ్స్ ఇంకొక లిస్ట్ అనమాట. ఎసెన్షియల్ వర్డ్స్ అంటే చాలా ఖచ్చితంగా అవసరమైనటువంటి వర్డ్స్. ఇందులో చూసినట్లయితే ఏమేం పదాలు ఉన్నాయనంటే దిస్, దట్, షల్, లేకపోతే హీ, ఇట్ ఇలాంటి పదాలన్నీ కూడా ఉన్నాయి. సో ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 టైప్స్ చేయటం జరిగిందనమాట. ఒకటి కామన్, ఒకటి స్పెసిఫిక్. సో కామన్ అని అంటే జనరల్గా మన ఇంట్లో ఉన్నప్పుడు జనరల్గా కనిపించేటటువంటి అనమాట. అవి ఏమేమి ఉంటాయి కామన్లో? టేబుల్, చైరు, గ్లాసు, బస్సు, కార్ ఎక్సెట్రా ఉంటాయి. స్పెసిఫిక్లో ఏమేమి ఉంటాయి అని అంటే మనం ఈ రెగ్యులర్గా మనం కామన్గా వాటిని ఎన్కౌంటర్ చేయగానే స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అవి ఎలా ఉంటాయి అని అంటే స్కై, ఇంకోటి మౌంటైన్, రివర్ ఇలాంటివి అనమాట. సో ఈ విధంగా మొత్తం ఎన్ని పదాలు 2280 వర్డ్స్ని ఈయన ఒక లిస్ట్ అవుట్ చేశాడనమాట. వాటిని జనరల్ సర్వీస్ లిస్ట్ అని అంటారు. ఆ వర్డ్స్ ఈ విధంగా 4 రకాలుగా డివైడ్ చేయటం జరిగిందనమాట. సో ఈ వర్డ్స్ని బాగా నేర్పించేస్తే సో చూడండి వాళ్ళకి ఆ ఏదైతే కాంటెంట్ మనం వాడు చదువుతూ ఉంటాడో అది అర్థమవుతుంది అనేది ఈయన యొక్క ప్లాన్ అనమాట. సో ఇంకా దీని యొక్క లక్షణాలు చూస్తే పర్మిట్స్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ వేర్ ఎవర్ నెససరీ. సో చూసాం కదా, నెససరీ అయినప్పుడు కొంత మదర్ టంగ్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఇక్కడ నెససరీ అనేదాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి, ప్రతిదానికి వాడకూడదు. అందుకని ఇక్కడ డిక్షనరీ యూసేజ్ అనేది కూడా ఈ మెథడ్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కరెక్ట్గా కానీ దీన్ని ఇంప్లిమెంట్ కనుక చేయకపోతే అంటే 2280 ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అవి ఒక స్టాండర్డ్ ప్రకారం పిల్లోనికి అవి నేర్పిస్తూ పోయి దానికి సంబంధించిన కాంటెంట్ ఉన్నటువంటి బుక్స్ అనే వాటిని చదివిస్తూ ఒక పద్ధతి ప్రకారం పోకుండా హై స్టాండర్డ్ ఉన్నటువంటి వర్డ్స్ ఉన్నటువంటి పుస్తకం కనుక ఇచ్చేస్తే ఏమవుతుంది అని అంటే వాడు ఏం చేస్తాడనంటే ఈ మెథడ్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. ఎలా ఫెయిల్యూర్ అవుతుంది అని అంటే డిక్షనరీ రెఫర్ చేయటం కానీ లేకపోతే ఇంకో మార్గం ద్వారా దాని యొక్క అర్థాన్ని మదర్ టంగ్లో తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి అలా తెలుసుకోవటం అనేది రికమెండెడ్ కాదు. సో కాబట్టి నెససరీ అయినప్పుడు మాత్రమే కొంత వెసులుబాటు అనేది మదర్ టంగ్ యూజ్ చేయడానికి మాత్రమే ఉంటుందన్నమాట. ఆ తర్వాత గ్రామర్ ఈజ్ స్టార్ట్ ఇండక్టివ్లీ. సో ఇండక్టివ్ మెథడ్లో గ్రామర్ని టీచ్ చేయటం జరుగుతుందన్నమాట. టీచర్స్ మెయిన్ కన్సర్న్ షుడ్ బీ టు డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ పర్పస్ఫుల్ సైలెంట్ రీడింగ్, నాట్ ద హ్యాబిట్ ఆఫ్ ఓరల్ రీడింగ్. సో ఎలాగ చదవాలి? సో 2 టైప్స్ ఆఫ్ రీడింగ్ ఇక్కడ మనం చూస్తున్నాం, సైలెంట్ రీడింగ్ అండ్ ఓరల్ రీడింగ్. సో సైలెంట్ రీడింగ్ అది ఎలాగా పర్పస్ఫుల్గా సైలెంట్ రీడింగ్ అనే హ్యాబిట్ని డెవలప్ చేయటం దీంట్లో ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్. సో బిగ్గరగా అలా చదవటం అది అలవాటు నేర్పించటం కాదు, కానీ వాళ్ళు ఒక పర్పస్తో సైలెంట్ రీడింగ్ చేసేటటువంటి హ్యాబిట్ని డెవలప్ చేయటం అనేది ఈ మెథడ్ యొక్క లక్షణము. సో ఈ మెథడ్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ చూసినట్లయితే ప్రమోట్స్ రీడింగ్ అండ్ సెల్ఫ్ ఎడ్యుకేషన్. సో రీడింగ్ని అదేవిధంగా సెల్ఫ్ ఎడ్యుకేషన్, ఒక బుక్ కనుక ఉన్నట్లయితే ఆ పిల్లవాడు తనకు తానే ఏం చేసుకోగలుగుతాడు, నేర్చుకోగలుగుతాడు. సో రీడింగ్ని ప్రమోట్ చేస్తుంది, అదేవిధంగా సెల్ఫ్ ఎడ్యుకేషన్ని కూడా ప్రమోట్ చేస్తుంది. అయితే టీచర్ ఉండడు కాబట్టి సమ్టైమ్స్ ఇది ఎలా అనిపిస్తుంది అంటే పిల్లవాడికి కొంచెం బోరింగ్గా ఉంటుంది. డెవలప్స్ ఇంట్రెస్ట్ ఇన్ లిటరేచర్. చూడండి ఈ విధంగా రీడింగ్ హ్యాబిట్ ఉండేవాడు ఏం చేస్తాడనంటే లిటరేచర్ పైన తన ఇంట్రెస్ట్ని పెంచుకుంటాడు. సో కాబట్టి లిటరేచర్ పైన ఇంట్రెస్ట్ పెరిగేదానికి ఈ మెథడ్ అనేది దోహదపడుతుంది. స్టూడెంట్స్ నాట్ ఓవర్లోడెడ్ విత్ గ్రామటికల్ రూల్స్. సో ఇక్కడ ఇండక్టివ్ మెథడ్లో టీచ్ చేస్తాడు కాబట్టి ఫ్రమ్ ఎగ్జాంపుల్ టు రూల్ కాబట్టి ఇక్కడ పిల్లోడి మీద రూల్స్ అనే వాటిని వాళ్ళు ఏం చేయరనంటే ఓవర్లోడ్ అనేది ఉండదు. ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద వొకాబులరీ ఆఫ్ ద స్టూడెంట్స్. సో చూడండి వొకాబులరీ అనేది డెవలప్ అవటం కోసం ఇది చాలా బెస్ట్ మెథడ్. ఎందుకంటే సో దాదాపు అన్ని పదాలు కోర్స్ మనం ఇప్పుడు మనకు తెలిసిన పదాలన్నీ కూడా రాసుకున్నా కూడా అన్ని పదాలు ఉంటాయని అనిపిస్తుంది. సో కాబట్టి దాదాపు అన్ని పదాలని ఏం చేయటం జరిగింది, లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి నేర్పించటం వలన కోర్స్ వాళ్ళకి వొకాబులరీ పెరిగేదానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది.
ఓన్లీ ద గ్రామర్ నెససరీ ఫర్ రీడింగ్ ఈజ్ టాడ్. సో ఇందులో గ్రామర్ చెప్తారు, అయితే ఏ గ్రామర్ చెప్తారంటే చదివి అర్థం చేసుకోవటానికి ఎంత గ్రామర్ అయితే అవసరమో అంతే చెప్తారు. సో ఇప్పుడు మనం గ్రామర్లో చాలా డెప్త్లో ఉండే టాపిక్స్ కొన్ని ఉంటాయి. అలాంటి టాపిక్స్ కంటే కూడా ఎంత మటుకి గ్రామర్ చెప్తారు అని అంటే ఆ స్టూడెంట్ అనేవాడు చదవటానికి అండ్ ఇంకోటి చదివి అర్థం చేసుకోవటానికి ఎంత గ్రామర్ అయితే అవసరమో అంత గ్రామర్ మాత్రమే టీచ్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి లిమిటేషన్స్ చూసినట్లయితే ఎంఫసిస్ ఆన్ రీడింగ్ రాదర్ దెన్ స్పీచ్ ఈజ్ అగెయిన్స్ట్ ద సైకలాజికల్ ప్రిన్సిపల్. సో స్పీచ్ కంటే కూడా రీడింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మాట్లాడటం కంటే కూడా చదవటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి ఇది సైకలాజికల్ ప్రిన్సిపల్కి ఇది అగెయిన్స్టే కదా, మనము సీక్వెన్స్లో వెళ్ళిపోవాలి కదా. సో మాట్లాడాలి పిల్లోడు, ఎవడైనా ఒక భాషని మాట్లాడటం ముఖ్యం, మాట్లాడటం తర్వాత ఆ వ్యక్తి చదవటం అనేది ముఖ్యం. కానీ ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఈయన డిజైన్ చేశారు కాబట్టి ఈయన చేసినటువంటి ఈ డిజైనింగ్ అనేది సైకలాజికల్ ప్రిన్సిపల్కి అగెయిన్స్ట్గా ఉంది. సో దట్ వీ ఆల్వేస్ లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్ బై ఫస్ట్ స్పీకింగ్ ఇట్. మనం ఏ భాషనైనా ఎట్లా నేర్చుకుంటామనంటే ఫస్ట్ మాట్లాడటం ద్వారా అని, కానీ ఈ మెథడ్లో అది రివర్స్గా ఉంది. ఇగ్నోర్స్ స్పీకింగ్, రైటింగ్ అండ్ లిజనింగ్. సో LSRWలో సో ఆర్ అనేది ఒక్కటే హైలైట్ చేశారు, మిగిలిన వాటిని ఏం చేయటం జరిగింది, ఇగ్నోర్ చేయటం జరిగింది. సో అది ఒక లిమిటేషన్. నో ఎంఫసిస్ ఆన్ థియరిటికల్ గ్రామర్. సో ఇక్కడ ఎంత గ్రామర్ నేర్పిస్తారు అని అంటే ఆ పిల్లోడికి చదివింది అర్థం చేసుకోవటానికి అవసరమైనటువంటి గ్రామర్ అంత మటుకి అట్లా నేర్పిస్తారు, కానీ థియరిటికల్ గ్రామర్ మీద ఎంఫసైజ్ చెయ్యరు. సో కాబట్టి ఏంటి అని అంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే డాక్టర్ వెస్ట్ యొక్క ఉద్దేశం ప్రకారం ఇండియాలో ఉండేటటువంటి స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి వ్యక్తులతో ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవాలి. సో ఇంటర్నేషనల్ లెవెల్లో నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి, సో వాళ్ళు బుక్స్ అనేవి చదవాలి అంటే దాని అర్థం ఏంటి అని అంటే వాళ్ళకి ఇంగ్లీష్ అనేది వాళ్ళకి చదవటం అర్థం చేసుకోవటం వాళ్ళకి ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది ఆయన ఉద్దేశం. అండ్ ఇంకోటి వచ్చేసి మాట్లాడాల్సినంత అవసరం లేదు అనేది ఈయన ఉద్దేశం. ఎందుకంటే మన ఇండియాలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇన్ని భాషలు ఉన్నప్పుడు సో కాబట్టి వాళ్ళ మదర్ టంగ్లో వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అది సరిపోతుంది. వాళ్ళు ఏంటంటే నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలని అంటే సో కాబట్టి అప్పటికే ఇప్పుడున్నట్టుగానే అప్పుడు కూడా ఏంటంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లిటరేచర్ కానివ్వండి లేకపోతే ఎనీ అదర్ సబ్జెక్ట్కి సంబంధించిన కాంటెంట్ ఇంగ్లీష్లోనే ఎక్కువ అవైలబుల్ ఉంది. కాబట్టి స్టూడెంట్ అనేవాడు వరల్డ్ క్లాస్ లెవెల్లో కాబట్టి వాడు అంతా నేర్చుకోవాలి అని అంటే అతను ఆ స్టూడెంట్ అనేవాడు ఇంగ్లీష్ చదవగలగాలి, అర్థం చేసుకోగలగాలి అన్న ఉద్దేశంతో ఈ మెథడ్ని డిజైన్ చేయటం జరిగిందనమాట. సో ఇది ఫైనల్గా డాక్టర్ వెస్ట్స్ న్యూ మెథడ్. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి న్యూ టాపిక్. సో మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దట్స్ ఆల్.